నమస్కారం. నేను చందు. ఈరోజు ప్రధాన న్యూస్ పేపర్లలో వచ్చిన విద్య, ఉద్యోగ సమగ్ర సమాచారం మీ ముందు సిద్ధం. వీడియో చివరి వరకు చూడండి. ఒకవేళ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఫస్ట్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక వార్తల్లోకి వెళ్ళిపోతే టెట్ గురించి ఇచ్చారు. టెట్పై సస్పెన్స్. మే 20 నుంచి జూన్ 3 వరకు పరీక్షలు ఇప్పటికే ప్రకటించిన విద్యాశాఖ మే 27న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక, ఎగ్జామ్స్ వాయిదా పడతాయని అభ్యర్థుల్లో సందేహాలు. టెట్ నిర్వహణపై అభ్యర్థుల్లో సందేహాలు వ్యక్తమవుతున్నాయి. మే 20 నుంచి జూన్ 3 వరకు పరీక్షలు నిర్వహిస్తామని ఇప్పటికే విద్యాశాఖ ప్రకటించింది. కానీ వచ్చే నెల 27న వరంగల్, నల్గొండ, ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీ, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఉప ఎన్నిక పోలింగ్ ఉంటుందని ఈసీ షెడ్యూల్ విడుదల చేసింది. ఇదే విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేందుకు విద్యాశాఖ అధికారులు ఆలోచిస్తున్నట్లు సమాచారం. అయితే జూన్ 5న లెక్కింపు కూడా ఉంటుంది. ఈ నేపథ్యంలో మే 20 నుంచి జూన్ 3 వరకు జరిగే పరీక్షల్లో మే 26, 27 తేదీల్లో పరీక్షలు ఉంటే వాటిని వేరే తేదీల్లో నిర్వహించాల్సి ఉంటుంది. అలా కేవలం 2 రోజుల పరీక్షలను వేరే తేదీల్లో నిర్వహిస్తారా, లేకపోతే మొత్తానికి కొత్త తేదీలను ప్రకటిస్తారా అనేది అధికారులు ప్రకటించాల్సి ఉంటుంది. అయితే ఇప్పటి వరకు మనకు ఆఫ్లైన్ ఎగ్జామ్ ఉంటే ఇప్పుడు ఆన్లైన్ ఎగ్జాము సిబిటి. ఓపెన్ స్కూల్లో ఫలితాల్లో వెనుకడుగు. 10థ్లో 55.81%, ఇంటర్లో 65.77% ఏపీ రిజల్ట్స్ వచ్చినాయి. ఇది ఒకసారి గుర్తుపెట్టుకోండి. ఇక 9 నుంచి రీకౌంటింగ్కు అవకాశం. ఓపెన్ స్కూల్ విద్యార్థులకు ఈ నెల 29 నుంచి మే 7 వరకు రీవెరిఫికేషన్ దరఖాస్తులు తీసుకోవడానికి అవకాశం కల్పించారు. సప్లిమెంటరీ పరీక్షలను జూన్ 1 నుంచి 8 తేదీ వరకు నిర్వహించనున్నట్లు కమిషనర్ సురేష్ కుమార్ వెల్లడించారు. ఇంటర్ విద్యార్థులకు ప్రాక్టికల్ పరీక్షలను జూన్ 10 నుంచి 12 వరకు నిర్వహిస్తారు. రీవెరిఫికేషన్కు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ఏపీటీ ఆన్లైన్ సెంటర్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. వీటితో పాటు సప్లిమెంటరీ పరీక్షలకు దరఖాస్తు చేసుకునేవారు ఈ నెల 29 నుంచి జూన్ 10వ తేదీలోగా ఫీజును చెల్లించాలని కూడా చెప్పారు. యూపీఎస్సీ జాబ్ క్యాలెండర్ ఇచ్చారు 2025కి సంబంధించింది. జనవరి నుంచి డిసెంబర్ వరకు 2025 నిర్వహించే పరీక్షల తేదీలను చార్ట్లో పొందుపరిచారు. వచ్చే ఏడాది జనవరి 22 నుంచి ఫిబ్రవరి 11 వరకు సివిల్స్ ప్రిలిమినరీ పరీక్షకు దరఖాస్తులు స్వీకరించి 25న పరీక్ష నిర్వహిస్తారు. అదే ఏడాది ఆగస్టు 22 నుంచి 5 రోజుల పాటు యూపీఎస్సీ మెయిన్స్ పరీక్షలు జరుగుతాయి. అలాగే సిబిఐ, డిఎస్పి, ఇంజనీరింగ్ సర్వీసెస్ ప్రిలిమినరీ, సిఐఎస్ఎఫ్, ఎన్డీఏ, ఇండియన్ ఫారెస్ట్ సర్వీసెస్ ప్రిలిమినరీ మెయిన్స్, సెంట్రల్ ఆర్మ్డ్ ఫోర్సెస్ సిడిఎస్, కంబైన్డ్ మెడికల్ సర్వీసెస్ తదితర ఉద్యోగ నియామక షెడ్యూల్ను ఆ చార్ట్లో వివరించారు. పాలిసెట్ నిర్వహణకు సర్వం సిద్ధం. రేపటి నుంచి పరీక్షలు. రాష్ట్ర వ్యాప్తంగా 447 కేంద్రాల ఏర్పాటు. ఇది 10th కాగానే ఉజ్వల భవిష్యత్తుకు కూడిన ఉద్యోగ అవకాశాలు పొందడానికి ఉత్తమమైన మార్గం పాలిటెక్నిక్ విద్య మాత్రమే అని చెప్పారు. మంచి ఎడ్యుకేషన్ ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. ఇక నోటిఫికేషన్ విషయానికి వస్తే నోటిఫికేషన్స్ గవర్నమెంట్ జాబ్స్, సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్సెస్ అసిస్టెంట్ కమాండెంట్ ఎగ్జామ్ 2024 మొత్తం 506 ఉన్నాయి. బీఎస్ఎఫ్లో 186, సిఆర్పిఎఫ్లో 120, సిఐఎస్లో 100, ఐటీబీటీలో 58, ఎస్ఎస్బిలో 42. అర్హత బ్యాచిలర్ డిగ్రీ పాస్తో పాటు నిర్దిష్ట శారీరక వైద్య ప్రమాణాలు కలిగి ఉండాలి. వయోపరిమితి 1/8/2024 నాటికి 20 నుంచి 25 సంవత్సరాల మధ్య ఉండాలి. దరఖాస్తు ఫీజు 200. ఎస్సీ ఎస్టీ మహిళలు ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు. ఆన్లైన్ దరఖాస్తు చివరి తేదీ మే 14, 2024. రాత పరీక్ష 4 ఆగస్టుకు ఉంటుంది. వెబ్సైట్ upsc.gov.in. సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్సెస్ అదే ఇంకో పేపర్లు ఇచ్చారు. నేవల్ డక్యార్డ్ అప్రెంటిస్లు ఇది కూడా నిన్న ఇచ్చారు, మళ్ళీ ఇచ్చారు. చూద్దాం. ఏడాది అప్రెంటిస్షిప్ ట్రైనింగ్ 288, 2 ఏళ్ల అప్రెంటిస్షిప్ ట్రైనింగ్. ట్రేడ్లు ఆల్మోస్ట్ అన్ని ట్రేడ్లు ఉన్నాయి. అర్హత 8th, 10th పాస్ అయ్యి ఐటీఐ ట్రేడ్లో పాస్ అయి ఉండాలి. వయోపరిమితి ఏజ్ కనిష్ట వయసు 14 ఏళ్ళు, గరిష్ట వయో పరిమితి లేదు. ఎంపిక విధానం రాత పరీక్ష, ఇంటర్వ్యూ, స్కిల్ టెస్ట్లో వచ్చిన మార్కులు ధ్రువపత్రాల పరిశీలన ఆధారంగా ఆన్లైన్ దరఖాస్తు చివరి తేదీ మే 10. వెబ్సైట్ ఇండియన్ నేవీ nic.in. ఏఆర్ఐలో స్టెనోగ్రాఫర్, అగర్కర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్, ప్రైవేట్ సెక్రటరీ స్టెనోగ్రాఫర్కి సంబంధించిన జాబులు ఉన్నాయి. లాస్ట్ డేటు దరఖాస్తు విధానం ఆన్లైన్లో. దరఖాస్తుకు చివరి తేదీ మే 6. ఏఆర్ఐ పుణే ORG వెబ్సైట్. న్యూఢిల్లీలోని ఇన్స్టిట్యూట్ ఆఫ్ లివర్ అండ్ బైలరీ సైన్సెస్లో అకాడమిక్ కోర్సులు ఉన్నాయి.
ఇగో సీట్లు ఇట్లున్నాయి, మొత్తం 13 సీట్లు, 91. పిహెచ్డి ఇవన్నీ ఉన్నాయి. ముఖ్య సమాచారం ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ మే 12, రిటర్న్ టెస్ట్ మే 26, వెబ్సైటు INBS.in. ఇప్లులో పీజీ, డిప్లొమా, పిహెచ్డి దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇంకో వీడియోలో చూద్దాం. దీనికి ముఖ్య సమాచారం ఏంటిది అంటే ఎంట్రన్స్ టెస్ట్ ఫీజు అందరికీ 500, దివ్యాంగులు SC ST అభ్యర్థులకు 250. ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ పీజీ సిటీకి 10 మే 10, పీజీ పిహెచ్డి ప్రోగ్రాంలకు మే 8. తెలుగు రాష్ట్రాల్లో పరీక్ష కేంద్రాలు హైదరాబాద్, విజయవాడ. ఎంట్రన్స్ టెస్ట్ జూన్ 8కి ఉంటుంది. ఇఫ్లు యూనివర్సిటీ AC.in వెబ్సైట్. ఇక్మార్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆయిల్ సీడ్స్ రీసెర్చ్ దీనికి సంబంధించింది ఒక పోస్ట్ ఉంది. యంగ్ ప్రొఫెషనల్ పోస్ట్ దీనికి ఒకసారి వెబ్సైట్ చూడండి. వాకిన్లు ఉన్నాయి 3, 5, 11 గంటలకి. లాసెట్ దరఖాస్తుల గడువు పొడిగింపు మనకు వచ్చే నెల 4వ తేదీ వరకు పొడిగించారు, ఒకసారి చూసుకోండి. మే 24 నుంచి ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలు అమరావతి ఏపీ నుంచి. మే 24 నుంచి జూన్ 1 వరకు నిర్వహిస్తారు. 26వ తేదీ ఆదివారం మినహా వరుసగా అన్ని రోజులు పరీక్షలు జరుగుతాయి. ఈ మేరకు ఇంటర్మీడియట్ బోర్డు కార్యదర్శి చెప్పారు. ఫస్ట్ ఇయర్ విద్యార్థులకు 9 గంటల నుంచి 12 గంటల వరకు, సెకండ్ ఇయర్ విద్యార్థులకు 2:30 నుంచి సాయంత్రం 5:30 వరకు పరీక్షలు నిర్వహిస్తారు. ఇగో ఈ విధంగా డేట్లు ఉన్నాయి, ఒకసారి చూసుకోండి. ఇంటర్ సప్లిమెంటరీ షెడ్యూల్ విడుదల అదే. టెక్నికల్ టీచర్ల సర్టిఫికేట్ కోర్సుకు దరఖాస్తుల ఆహ్వానం ఇది అన్ని జిల్లాలకు సంబంధించి ఉంది, ఒకసారి చూసుకోండి. మే 1 నుంచి 42 రోజుల టెక్నికల్ టీచర్ TTC సమ్మర్ ట్రైనింగ్ కోర్సు ప్రారంభించనున్నట్లు తెలిపారు. అన్ని జిల్లాలలో మే 1 నుంచి జూన్ 13 వరకు ఈ కోర్సు నిర్వహిస్తారు. ఈ నెల 22 నాటికి 18 ఏళ్ళు నుండి 42 ఏళ్ల వయసు ఉన్న అభ్యర్థులు ఈ కోర్సులో ప్రవేశం పొందేందుకు అర్హులు. అర్హులైన అభ్యర్థులు BSc తెలంగాణ GOV.in వెబ్సైట్ నుంచి దరఖాస్తులను డౌన్లోడ్ చేసుకోవాలి. ఈ నెల 30 తేదీలోపు ఆయా దరఖాస్తులను గాంధీ భవన్ హై స్కూల్కు అందజేయాలని DEO పేర్కొన్నారు. 28న ప్రవేశ పరీక్ష తెలంగాణ రాష్ట్ర ఏకలవ్య ఆదర్శ గురుకుల పాఠశాలల సొసైటీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న పాఠశాలలో 6th క్లాస్ అడ్మిషన్కి ఇది మనకు ఎగ్జామ్ ఉంది 28కి. తెలంగాణ EMRS CGG GOV.inలో మీరు హాల్ టికెట్లు తీసుకోవచ్చు. వేసవి శిక్షణ ఉపాధికి రక్షణ టెక్నికల్ టీచర్స్ సర్టిఫికేట్ ఇది ఇందాక చూసింది. మరి ఏమేమి ఇస్తారు కోచింగ్ అంటే డ్రాయింగ్, టైలరింగ్ అండ్ ఎంబ్రాయిడరీ, కర్ణాటక హిందుస్థానీ మ్యూజిక్, వుడ్ వర్క్ కోర్సుల్లో శిక్షణ ఇస్తారు. టెక్నికల్ టీచర్ సర్టిఫికేట్ కోర్సు శిక్షణ చేయడానికి అభ్యర్థులు ఈ నెల 22 నుంచి ఇందాక చూసినాం 30వ తేదీ తర్వాత వచ్చిన దరఖాస్తులు స్వీకరించబడవని కూడా క్లియర్ చెప్తారు. ఈ శిక్షణ పొందాలనుకునే అభ్యర్థులు 10th పాస్ అయి ఉండాలి. కోర్సుకు తగిన ప్రొఫెషనల్ లేదా టెక్నికల్ క్వాలిఫికేషన్స్ అర్హత కలిగి ఉండాలి. అభ్యర్థులు సర్టిఫికేట్ కలిగిన ట్రేడ్లో మాత్రమే ప్రవేశం కల్పిస్తారు. కర్ణాటక హిందుస్థానీ వోకల్ సర్టిఫికేట్ కలిగిన అభ్యర్థులు ఆ సంగీతంలో ప్రవేశం కల్పిస్తారు. ఇన్స్ట్రుమెంటల్ మ్యూజిక్ సర్టిఫికేట్ ఉన్న అభ్యర్థులను పరిగణించారు, క్లియర్గా చెప్పారు. సంబంధిత ట్రేడ్లో హయ్యర్ సర్టిఫికేట్ ఉన్న అభ్యర్థులు ఆ సర్టిఫికేట్ పొందాలనుకునేవారు డైరెక్టర్ ప్రభుత్వ పరీక్షలు తెలంగాణ హైదరాబాద్ నందు మార్పు చేసుకోవాల్సి ఉంటుందని చెప్పారు. SBTET ద్వారా గుర్తింపు పొందిన ప్రైవేటు ఇండస్ట్రియల్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ల నుంచి 1998కు ముందు మంజూరు చేసిన సర్టిఫికేట్లు ఉన్న అభ్యర్థులకు మాత్రమే ప్రవేశం ఉంటుంది. తెలంగాణ రాష్ట్రం కాకుండా ఇతర ప్రాంతాల నుంచి కోర్సులో ప్రవేశం కోరుకునే అభ్యర్థులు వెరిఫికేషన్ కోసం వారి ఒరిజినల్ సర్టిఫికేట్లను సబ్మిట్ చేయాల్సి ఉంటుంది అని చెప్పారు. 28 వరకు పాలసీ దరఖాస్తుల గడువు పొడిగింపు మనకు తెలంగాణ నుంచి SBTET తెలంగాణ GOV.inలో చూడొచ్చు. ఇగో దీంట్లో మనకు పాలిసెట్లో ఏమేమి ఉన్నాయంటే టెక్నికల్, నాన్ టెక్నికల్, అగ్రికల్చర్, వెటర్నరీ సైన్స్, హార్టికల్చర్ అన్నీ ఇందులోనే ఉంటాయి, గుర్తుపెట్టుకోండి. అడ్మిషన్స్ ఏపీ DESET 2024 డైట్ అన్నమాట. ఇది 2 ఏళ్ల DELED కోర్సులో ప్రవేశాలకు నిర్వహించే డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ కోర్సు. ఇది అర్హతలు కనీసం 50% మార్క్స్ తోటి ఇంటర్ పాస్ అయి ఉండాలి. వయో పరిమితి కనిష్టంగా సెప్టెంబర్ 1 నాటికి 17 years ఉండాలి. గరిష్ట వయో పరిమితి ఏం లేదు. ఆన్లైన్ ఫీజు చెల్లింపు లాస్ట్ డేట్ 8th May 2024. ఆన్లైన్ దరఖాస్తు చివరి తేదీ 9th May. ప్రవేశ పరీక్ష తేదీ 24. ఇంటర్వ్యూ మరి క్వాలిఫికేషన్ ఇంటర్ పాస్ అయి ఉండాలి. కేటగిరీ సీట్లు మ్యాథ్స్కు 25%,
ఫిజికల్ సైన్స్ 25%, బయాలజికల్ సైన్స్ 25, సోషల్ స్టడీస్ 25 ఉన్నాయి. ఇక ఇది ఇకపోతే ఎగ్జామినేషన్ షెడ్యూల్ ఆఫ్ కామన్ మేనేజ్మెంట్ అడ్మిషన్ టెస్ట్ CMATకి సంబంధించింది. డేట్ ఇచ్చారు. డేట్ ఎప్పుడు అంటే 15th May రోజు ఎగ్జామ్ ఉంటుంది. ఇకపోతే తల్లిదండ్రులారా పిల్లలపై ఒక కన్నేయండి అని చెప్తున్నారు. చాలామంది పిల్లలు చనిపోతున్నారు, ఆత్మహత్యలు హత్యలు అన్నీ అవుతున్నాయి, చెల్లెల పడుతున్నారు ఈత పోయి. ఇది కాకుండా ఇది మొబైల్ ఫోన్లు, ఈ మొబైల్ ఫోన్ వాడకం ఎక్కువ అయిపోయింది. కొంచెం ఏం చూస్తున్నారు ఏం చేస్తున్నారు అనేది మీరు చెక్ చేస్తూ ఉంటే బాగుంటుంది. పరీక్షల్లో ఫెయిల్ జీవితం ముగిసినట్లు కాదు అని చెప్తున్నారు, గుర్తుపెట్టుకోండి. రైతుల కంటే ఎక్కువ మంది పిల్లలే చచ్చిపోతారు. ఓటమి వెనుక విజయం, మచ్చుకు కొన్ని విజయగాథలు అని చెప్పారు. సానుకూల దృక్పథం అవసరం, పరీక్షల్లో మార్కులే ప్రామాణికం కాదు, గుర్తుపెట్టుకోండి. తల్లిదండ్రులకు విజ్ఞప్తి, మార్కులు ర్యాంకులు మాత్రమే జీవితం కాదు. పలానా వాళ్ళకు అన్ని మార్కులు వచ్చాయి, నీతోటి వాళ్ళకు అంత ర్యాంక్ వచ్చింది, అంత పెట్టి చదివిస్తే నీకు ఇన్నే మార్కులు వచ్చాయంటూ పిల్లలతో అనొద్దు. ఏమో ఎవరిలో ఏ టాలెంట్ ఉందో, ఇప్పుడు తక్కువ మార్కులు వచ్చిన వాళ్ళే రేపు ఎంతో గొప్ప వాళ్ళు కావచ్చు. ఈ సమయంలో పిల్లలకు స్నేహితులుగా, మార్గనిర్దేశకులుగా ఉండాల్సింది మీరే. పసి హృదయాల్లో ధైర్యం నింపండి, బాధ్యత మీదే, గుర్తుపెట్టుకోండి. ఎగ్జామ్స్ ఏమో కానీ రిజల్ట్స్ ఏమో కానీ అంత ఆగమం అయిపోతుంది. జీవితం అంటేనే పరీక్షలు, అన్నిసార్లు గెలవకపోవచ్చు, అలాగని గెలుపు కష్టం కాదు. ఏమో ఈసారి విజయం సాధించకపోతే ఇంతకంటే మంచి విజయం దక్కవచ్చేమో. ఎంతోమంది గొప్ప వాళ్ళు పరీక్షల్లో తప్పిన వారే. మరోసారి గట్టిగా ప్రయత్నిద్దాం, ఈసారి మన గెలుపు గట్టిగా వినిపిద్దామని. 5 ఇంటర్ విద్యార్థులు ఆత్మహత్య, ఇంటర్ పరీక్షలో ఫెయిల్, 3 ఆత్మహత్య. ఇట్లున్నాయి బాధలు. 7 ఇంటర్ విద్యార్థుల ఆత్మహత్య. ఫెయిల్ అయినందుకు 6, ఫెయిల్ అవుతామోనని భయంతో ఇంకొకరు. ఏం కాదు, మళ్ళీ చిగురిస్తా. చెట్టు కొట్టేస్తే దానికి వెళ్ళి మళ్ళీ చిగురు వచ్చింది. మనం ఎంత ఎత్తుకు ఎదిగినా ఒక్కోసారి కింద పడతాం. అందుకు కుంగిపోవాల్సిన పని లేదు. అక్కడితోనే ఆగిపోకుండా వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకొని ముందుకు సాగాలి, అదే జీవితం అని ఇచ్చారు. మేమున్నాం, ఇకపై మానసిక సమస్యలతో బాధపడాల్సిన అవసరం లేదు. పరీక్షల భయం, ఓటమి భయం, ఒంటరితనం, జ్ఞాపశక్తి సమస్యలు, ఏ ప్రాబ్లం ఉన్నా ఈ నెంబర్కు కాల్ చేయాలి, 14416కి, గుర్తుపెట్టుకోండి. ఇది ఈరోజుకు సంబంధించిన పేపర్ ఆర్టికల్స్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ, ధన్యవాదాలు.